హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గురించి అంటే కరెంట్ ఫీలింగ్స్, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేదైతే చూద్దాము. మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. రీడింగ్ చూశాక ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనేది, అంటే మీకు 30% కనెక్ట్ అయింది, 40% మీకు కనెక్ట్ అయింది అంటే మీకు కనెక్ట్ అయినట్లే, మీకు రెజనేట్ అయినట్లేను. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. పర్సనల్ రీడింగ్, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? Bottom of the deck, 5 of Swords, the Justice, Wheel of Fortune. ప్రజెంట్ మీ పర్సన్ ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారన్నమాట. మోసం చేశాను, మోసపోయాను అనే విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఉన్న చోట. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, అన్ని రాసులు కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 10, నెంబర్ 13, ఓకే. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, 3 ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్.
That wants clarification. Three of Swords clarification. Three of Wands clarification. The Magician clarification. ఇక్కడ 8 నెంబర్ కూడా కనిపిస్తుంది. Knight of Swords clarification. Ace of Pentacles clarification. Two of Cups clarification. Please universe. వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? Nine of Pentacles, bottom of the deck. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏదైతే మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళల్లో చాలా ఉందన్నమాట. సో వీళ్ళు అంటే చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. ఏదనుకుంటే అది దూకుడు స్వభావం. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు తనకు నచ్చినట్లు తను ఉండడము, తనకిష్టం వచ్చిన వాళ్ళతో కనెక్ట్ అవ్వడము అయితే జరిగిందన్నమాట. అలా థర్డ్ పార్టీకి కనెక్ట్ అయ్యాను అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది. అలా థర్డ్ పార్టీకి కనెక్ట్ అయ్యి మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాను అనే విధంగా ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు. అంటే ఈ రిలేషన్లో మీ దగ్గర ఉన్నప్పుడు మీరే నా జీవితము, అంటే మీకు ఒక తోడు నీడగా, ఒక భరోసాగా, ఒక అండగా ఉంటాను అని చెప్పారన్నమాట. సో ఏదైతే థర్డ్ పార్టీ అనేది కనెక్ట్ అయ్యి ఆ థర్డ్ పార్టీకి వాళ్ళకు న్యాయం చేస్తూ మీకు మోసం చేశాను, అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే విధంగా బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ ఏదైతే థర్డ్ పార్టీ కోసం వెళ్ళారో ఇక్కడ మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళా మీరు గుర్తొస్తున్నారు, కానీ అక్కడి నుంచి బయటపడాలి అనేది అనుకుంటున్నారు. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మీరంటే చాలా ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు ఏదైతే ముందు మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకోవాలి అనేది అయితే మీ పర్సన్ మనసులో ఉందన్నమాట. అంటే ఫుల్మెంట్ అంటే ఇంకా చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం పెరుగుతుంది. ఎందుకంత ఇష్టం పెరుగుతుంది మీరంటే, ఇప్పుడు అక్కడ గొడవలు అనేది జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ అనేది టాక్సిక్ రిలేషన్స్ అన్నమాట. సో అవి బయట పెట్టకుండా మీతో గేమ్ అయితే ఆడారు. సో ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు వెళ్ళారో అక్కడ ఒక మనసుకు గాయం అవుతుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక మదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదు ఒక సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు. థర్డ్ పార్టీ అనేది ఎవరైనా కావచ్చు. సో అక్కడ చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారన్నమాట. మనసుకు గాయం అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న గాయము ఒక విధంగా ఉంటే, అక్కడ థర్డ్ పార్టీ దగ్గర
ఒక బందీ అయ్యి అక్కడ మనసుకు చాలా గాయం అయితే అవుతుంది. వాళ్ళు వీళ్ళని లెక్క పెట్టట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే స్ట్రాంగ్ పర్సన్స్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరనమాట. సో వాళ్ళకు బందీ అయ్యి మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ ఆ బాధను మర్చిపోవడానికి ఒక కష్టపడుతూ మీ దగ్గరికి రావాలి అనేది ఒక డెసిషన్కి అయితే వచ్చారన్నమాట. సో ఒక సైడ్ రావాలి అనేది అయితే ఉంది, కానీ మీ గురించి ఆలోచిస్తూ మీకు చేసిన మోసము అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తూ ఇక్కడ రావడానికి ఆలోచిస్తున్నారన్నమాట. కానీ ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు కదా, అంటే పాస్ట్ లో మీకు న్యాయం చేయలేదు, ఆ న్యాయం చేయలేదు దాని గురించి అయితే ఆ ఆలోచన అయితే వీళ్ళకుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీ దగ్గరికి రావాలనే ఆలోచన అయితే ఉంది. ఇక్కడ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారన్నమాట. ఒక సైడ్ రావాలని ఉన్నా కానీ వీళ్ళకేంటి అంటే వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకొని ఒక అహం అనేది ఉందన్నమాట మీ పర్సన్కి. సో ఆ అహంతో బయటికి రాలేకపోతున్నారు అన్నమాట. అహాన్ని వీడలేకపోతున్నారు. ఎందుకు అంటే వస్తే మీ దగ్గర ఒక గిల్టీగా ఉంటుందేమో అనుకునే విధంగా ఉన్నారు. ఎందుకు అంటే ప్రజెంట్ అక్కడ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట. సో అక్కడి నుంచి బయటపడాలి అనే విధంగా ఉంది ఆలోచన. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీ గురించి ఏదైనా ఆలోచన ఉందా అంటే మళ్ళీ మీ లైఫ్ లోకి కొత్తగా రావాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ గా ఉన్నారన్నమాట. అంటే మీరు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి వీళ్ళు వస్తారా రారా, ఇక వీళ్ళ జీవితాలే అంతలే అని, ఎందుకంటే మిమ్మల్ని అంతగా విసిగించేశారన్నమాట మీ పర్సన్. సో వాళ్ళకి ఏంటి అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది వాళ్ళ ఆలోచన. అంటే ఇక్కడ న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది. మీరు వాళ్ళ కోసము చాలా ఇన్వెస్ట్ అయితే చేశారంట. అంటే ఇక్కడ మీరు అంటే వాళ్ళకి ఒక మనీ సహాయం చేశారు, లేదు వాళ్ళకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళకి ఏదైనా ఈఎంఐలు ఉంటే కూడా అవి మీరు కట్టడము, వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరము అనుకున్నప్పుడు వాళ్ళకు మనీ అనేది అందజేయడము, మనీ ట్రాన్సాక్షన్స్ అనేది మీ మధ్య బాగా జరిగాయి. సో అలా జరిగిన దీనికి కూడా ఆలోచిస్తూ అంత హెల్ప్ చేస్తే కూడా నేను మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అనుకునే విధంగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే అప్పటికి కూడా మీరు అడిగారన్నమాట, నేను ఇంత హెల్ప్ చేస్తే కూడా నాకు ఇంత అన్యాయం చేస్తున్నారా అని మీరు అడగడం అయితే జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ, అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే సహాయం చేశారో ఆ సహాయానికి గుర్తుగా ఒక గిఫ్ట్గా ఏదో ఒకటి మీ ముందుకు రావాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది. ఈ గతం తాలూకు విషయం ఏదైతే ఉందో, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నాకు నచ్చినట్లు ఉంటాను, నన్ను ఎవరు ఇష్టపడుతున్నారో, నాకు ఎవరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అనడం అయితే మీతో జరిగిందన్నమాట. దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ నుండి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫైనలీ ఏంటి అని అంటే వీళ్ళకి న్యూ బిగినింగ్ కావాలి. అంటే ఇక్కడ మీ బంధం ఏంటి అంటే సోల్ బంధం అన్నమాట. ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళు తిరిగి మీ దగ్గరికి రావాల్సిందే. అంటే ఇక్కడ వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళు మీ గురించి తలుచుకుంటూ ఉంటే ఇక్కడ మీకు కూడా సేమ్ ఫీలింగ్స్ అనేది ఉంటాయన్నమాట. మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళకి సేమ్ ఫీలింగ్స్ అనేది ఉంటాయన్నమాట. కాకపోతే వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు వల్ల వీళ్ళు మీ ముందుకు ఒక స్టెప్ తీసుకొని రాలేక ఆ బాధని మర్చిపోవడానికి ఇగ్నోర్ చేసుకుంటూ కష్టపడుతూ కాలం గడిపేస్తారన్నమాట. ఒక సైడ్ అక్కడ బాధ కలుగుతూ ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మనసుకి ఒక కత్తులతో దించితే ఎలా ఉంటుందో బాధ, అంత పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ అది మర్చిపోవడానికి వర్క్ బిజీలో ఉంటూ మర్చిపోతున్నారన్నమాట. అంటే ఆ వర్క్ లో పడిపోయి ఈ బాధను అనేది ఇగ్నోర్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అనుకునే విధంగా ఉన్నారు. అంటే మళ్ళా మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు.
మేనిఫెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఎలాగైనా అంటే చాలా మనసు చాలా అలజడిగా ఉంది. అక్కడి నుంచి ఇంకా బయటపడాలి, ఇంకా నా వల్ల కాదు అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అనంటే, నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగింది. సో అందుకని అక్కడి నుంచి బయటపడాలి, న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీ అనేది కావాలి అనేది అయితే ఆలోచన అయితే ఉంది వీళ్ళకి. ఎందుకు సోల్ బంధం, ఈ బంధము వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా కానీ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ ఒకవేళ లవర్స్ అయితే మీ తిరిగి మళ్ళా మీ దగ్గరకు వచ్చి అంటే మీ ఇద్దరి మధ్య ఒక బంధం అనేది, ఒక గట్టి బంధం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ మీకెంత ప్రేమ ఉందో, మీరెంత బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఎమోషనల్ గా అంతే ఫీలింగ్ అనేది ఉందన్నమాట. ఈక్వెల్ గా అనేది ఉంది ఇద్దరి మధ్య ప్రేమ అనేది. సో ఆ ప్రేమ నిలబెట్టుకోవాలి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కావాలి, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో ఉందన్నమాట. అంటే ఇంకా ఈ రిలేషన్ ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ రిలేషన్ మీ పర్సన్ వచ్చి మ్యారేజ్ చేసుకునేంత ఛాన్స్ వరకు ఉందన్నమాట ఇది. ఎందుకంటే గతంలో వీళ్ళు మ్యారేజ్ వరకు వచ్చి ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి మీకు కొంతమందికి. సో ఎందుకు అని అంటే ఒక స్ట్రగుల్స్ వల్ల, అంటే అది ఫ్యామిలీ వల్ల, ఆ ఫ్యామిలీకి చెప్పుకోలేక, వాళ్ళకి ఏం చెప్పుకోలేక, ఇటు మీకు ఏం చెప్పుకోలేక ఈ రిలేషన్ అనేది కొంచెం బ్రేకప్ అయిందన్నమాట. సో ఇప్పుడు మీ మధ్య చాలా ప్రేమ అయితే ఉంది, మీ దగ్గరకు వచ్చి రావాలి అనేది అయితే ఉంది, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే మీరు ఒకవేళ మ్యారేజ్ అయ్యింది, మీరు విడిపోయినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ వచ్చి హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక జాయ్ఫుల్గా ఉండాలి అనేది, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకునే విధంగా మీ పర్సన్లో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరెంత ప్రేమను పంచుతున్నారో వాళ్ళు కూడా ఈక్వల్గా అదే ప్రేమ అనేది, షేరింగ్ అనేది జరుగుతుంది మనసులో. అంతటి ఫీలింగ్స్ అయితే మీకు వస్తున్నాయి అన్నమాట. సో ఎందుకు అంటే వాళ్ళు అక్కడ పాజిటివ్గా ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ పాజిటివ్గా ఉన్నారనమాట. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది ఒకవేళ ఫ్యామిలీ కూడా ఏదైనా దూరమై ఉంటే కూడా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ హౌస్ కట్టాలనే ఆలోచన కూడా ఉందన్నమాట కొంతమందికి. ఒక స్టెబిలిటీ వచ్చాక హౌస్ కట్టాలి అనే ఆలోచన కూడా ఉంది. గృహప్రవేశాలు అవి కూడా ఉన్నాయన్నమాట. మీ పర్సన్ ఏంటి అంటే ఓవరాల్గా ఇక్కడ ఎవరినైతే థర్డ్ పార్టీ అని నమ్ముకొని వెళ్ళిన వ్యక్తులు థర్డ్ పార్టీ వాళ్ళకి మోసం చేయడం అయితే జరిగింది, అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. మీ గురించి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారనమాట. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుండి బయటపడాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. ఈ స్ట్రగుల్స్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, అవి నా వల్ల కాదు, నేను బయటపడాలి, మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ రిలేషన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయో చూద్దాం. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, రీయూనియన్స్ ఎప్పుడున్నాయో అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు ప్లీజ్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. పాజిటివ్ మెసేజ్ అయితే ఇవ్వండి. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు, రీయూనియన్ టైం అయితే తెలియచేయండి, టైం పీరియడ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్.
ప్లీజ్ టైం పీరియడ్ తెలియచేయండి. ఇక్కడ 10 days 10 weeks అయితే పడుతుందన్నమాట. ఎందుకు అని అంటే వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్లో ఒక స్టెబిలిటీ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. కాకపోతే ఎక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి అక్కడ అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళ గురించి ఆలోచిస్తూ బయటపడడానికైతే ఆలోచిస్తున్నారు. అక్కడ మోసపోయాను అనుకునే విధంగా ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ వెయిట్ చేపించి మీరు కూడా ఎక్కడ దూరం పెడతారో అనే ఆలోచనలో కూడా ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ 10 నెంబర్ అయితే చూపిస్తుంది. 10 days అయినా 10 weeks అయినా 10 months అయినా అవ్వచ్చు. ఇదే అండి వాళ్ళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా అండి? మరో రీడింగ్తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి.